హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు ముసాయిదా జాబితా అయితే ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేయడం జరిగింది అనమాట. కంప్లీట్ మనకు ఎస్ఐఆర్ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత కొత్తగా ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ సెండ్ అయితే చేయడం జరిగిందనమాట. సో మీ యొక్క ఓటర్ లిస్ట్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, మీ విలేజ్ సంబంధించి అందులో మీ పేరు ఉందా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలి. సో ముసాయిదా జాబితా ఓటర్ల పీడిఎఫ్ని మీ మొబైల్లోనే సింపుల్గా జస్ట్ 2 minutesలో డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, మీ విలేజ్ సంబంధించి అందులో నేమ్ ఉందా లేదా, ఆ ఓటర్ లిస్ట్లో డౌన్లోడ్ చేసిన తర్వాత మీ పేరు ఉందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అని ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, అందుకోసం మీరు ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ చేయవలసి ఉంటుందన్నమాట. ఈసీఐ అంటే మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి. సో ఈ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి. సో మనకు కొత్తగా అప్డేట్ చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా వచ్చిన తర్వాత దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మనకు కొత్తగా అయితే వెబ్సైట్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు డౌన్లోడ్ ఎలక్టరల్ రోల్ 2026 ఎస్ఐఆర్ కనిపిస్తూ ఉంటుంది గ్రీన్ కలర్లో. దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసి మీకు నెక్స్ట్ పేజ్ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, మీ యొక్క డిస్ట్రిక్ట్, మండల్, అలాగే వాటికి సంబంధించి అలాగే స్టేట్ అన్నీ సెలెక్ట్ చేస్తే మీకు సంబంధించి మీ విలేజ్ సంబంధించి ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఏమైనా సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ స్టేట్ అనమాట. తెలంగాణ అయితే తెలంగాణ, ఏపీ అయితే ఏపీ. వాళ్ళు ఆల్రెడీ ఏపీలో రిలీజ్ చేశారు. సో ఇంకా ప్రక్రియ కొనసాగుతుందన్నమాట. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక తెలంగాణకు సంబంధించి ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ తెలంగాణ సెలెక్ట్ అనేది చేశాను. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు ఇయర్ ఆఫ్ రివిజన్ ఇక్కడ చూసుకోవచ్చు 2026. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు రోల్ టైప్ వచ్చేసి ఎస్ఐఆర్ సంబంధించి డ్రాఫ్ట్ రోల్ అనమాట. డిస్ట్రిక్ట్ వచ్చేసి ఇక్కడ మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోండి. సో మాకు సంబంధించి డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన ట్యాప్ చేయాలి. సో ఫ్రెండ్స్, దాని తర్వాత ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, మీ యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ అనేది ఇక్కడ నుంచి సెలెక్ట్ అనేది చేసేయండి. దాని తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంటుంది. ఈ క్యాప్చా కోడ్ని ఈ బాక్స్లో ఎంటర్ చేసి డౌన్లోడ్ సెలెక్టెడ్ పీడిఎఫ్ పైన ట్యాప్ చేయాలి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ సెలెక్టెడ్ పీడిఎఫ్ ఆప్షన్ ఉంటుంది. వన్స్ మీరు ఇక్కడ ఫస్ట్ అయితే కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇందులో మీ యొక్క విలేజ్ నేమ్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ విలేజ్ నేమ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. లేకపోతే ఇక్కడ మనకు నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ పైన ట్యాప్ చేసి మనకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సంబంధించిన ఏదో ఒక విలేజ్ అంటే మీకు సంబంధించిన విలేజ్ వస్తే దానిపైన ఇక్కడ ఈ బాక్స్లో టిక్ మార్క్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం మీ విలేజ్ ఇది అనుకోండి. ఇక్కడ మనకు ఒక బాక్స్ ఉంటుంది. దానిపైన టిక్ మార్క్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా సెలెక్ట్ చేయండి. ఇక్కడ టిక్ మార్క్ వస్తుంది మనకు. దాని తర్వాత మీరు ఏం చేయాలి, ఇక్కడ కొంచెం పైన స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ డౌన్లోడ్ సెలెక్టెడ్ పీడిఎఫ్ ఆప్షన్ ఉంటుంది. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసి మీకు వచ్చేసి ఇది డౌన్లోడ్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ విధంగా మీకు ఒక డౌన్లోడ్ అయిపోతుంది పీడిఎఫ్. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలి, అక్కడ నుంచి మీరు కంప్లీట్గా సో ఇక్కడ నుంచి పీడిఎఫ్ని ఓపెన్ చేయాలన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ నేను కొట్టాను. ఇప్పుడు మనకు డౌన్లోడ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఫ్రెండ్, ఇక్కడ చూడండి మనకైతే ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది. ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోతుంది. మీకు సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గం, అలాగే మీ పోలింగ్ బూత్ నంబర్, డిస్ట్రిక్ట్, మీకు సంబంధించిన టైప్ ఆఫ్ రివిజన్, క్వాలిఫైయింగ్ డేటు అన్నీ ఇందులో మనకు కనిపించడం జరుగుతుంది. అలాగే మీకు సంబంధించి మీ పేరు, మీ యొక్క విలేజ్ అండ్ టౌన్, పోస్ట్ ఆఫీస్, అలాగే పోలీస్ స్టేషన్ సంబంధించి, అలాగే మండలు, సబ్ డివిజన్, డిస్ట్రిక్ట్ అన్నీ ఇందులో చూపించడం జరుగుతుంది. దాని తర్వాత స్క్రోల్ డౌన్ చేయండి. అలాగే మీరు పోలింగ్ బూత్లో ఓటు వేసినటువంటి పోలింగ్ బూత్ యొక్క ఇమేజెస్ కూడా మనకి ఇందులో అప్డేట్ చేయడం జరిగిందనమాట. దాని తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మీ యొక్క విలేజ్ సంబంధించిన మేల్ అండ్ ఫీమేల్ సంబంధించిన ఓటర్ ఐడీస్ ఉంటాయి. ఇందులో మీ యొక్క పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే మళ్ళీ బిఎల్ఓ ఆఫీసర్ని కన్సల్ట్ అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్, మనకు వచ్చినటువంటి డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ మళ్ళీ రిలీజ్ చేశారన్నమాట. మనకు ఎస్ఐఆర్ ఫామ్ అప్లికేషన్ ఫిల్ చేసి ఇచ్చిన తర్వాత 1 month తర్వాత మనకైతే రిలీజ్ చేశారు. ఇందులో మీ పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. లేకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికి ఏ విధంగా సొల్యూషన్ సంబంధించి ఈ వీడియో కూడా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.